Hello everyone, welcome to Ekamayas Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ప్యాడీ ఫార్మింగ్ అండ్ దాని వల్ల వచ్చే నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇన్ అండ్ అరౌండ్ పంజాబ్ రీజియన్ అవి మనం డిస్కస్ చేయబోతున్నాం. పంజాబ్ రీజియన్లో జనరల్గా ఏమవుతుందంటే ఖరీఫ్ టైంలో వీట్ గ్రో అవ్వదు కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తూ ప్యాడీని గ్రో చేస్తారు. బాస్మతి ప్యాడీ అండ్ నాన్ బాస్మతి ప్యాడీ రెండు కూడా గ్రో చేస్తారు. మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో ఈరోజు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, వై పంజాబ్ ఫార్మర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు డైవర్సిఫై ద క్రాప్ ప్యాటర్న్ ఫ్రమ్ ప్యాడీ అని. ఇది మీకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మెయిన్స్ పర్స్పెక్టివ్లో రెండు కూడా మోస్ట్లీ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించిన కొన్ని ప్రిలిమ్స్ ఎలిమెంట్స్ అండ్ మెయిన్స్ ఎలిమెంట్స్ చూద్దాం. ఒకవేళ ప్రిలిమ్స్ ఎలిమెంట్ తీసుకుంటే పంజాబ్లో ఖరీఫ్ క్రాప్ స్టేటస్ తీసుకుంటే టోటల్ 100% ఉంటే దానిలో 91% అండర్ ప్యాడీ. అంటే 100 ఎకరాలు ఉంటే దానిలో 91 ఎకరాలు మొత్తం కూడా ప్యాడీనే గ్రో చేస్తారు. దాని టోటల్ ఏరియా వచ్చేసి 35 to 36 lakh హెక్టర్స్ వరకు మనకి ప్యాడీ ఉంది. అయితే కంటిన్యూస్గా ప్యాడీ ఇవ్వడం వల్ల క్రాప్ డైవర్సిఫికేషన్ తగ్గిపోయి మ్యాక్సిమం డామినేషన్ ప్యాడీ ఉండడం వల్ల ఆ న్యూట్రియంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఇన్వైబ్ అయిపోతూ ఉంటాయి. పంజాబ్ ఖరీఫ్ క్రాప్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ప్యాడీ ఈజ్ వన్ సచ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ విచ్ ఇస్ డామినేటింగ్ కంప్లీట్లీ. సో డైవర్సిఫికేషన్ అటెంప్ట్స్ అనేవి జరిగినాయి అంటే ఎస్ జరిగినాయి. మనకి పైలట్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు సార్, దాంట్లో ఇట్ హ్యాస్ డైవర్టెడ్ 12,000 hectares టు దట్ ఆఫ్ మెయిజ్ కల్టివేషన్. మెయిజ్ కూడా గ్రో అవుతుంది సార్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. ఇది ఎందుకు చేశారంటే రెడ్యూస్ ద ప్యాడీ ఏరియా అండ్ ఇంప్రూవ్ క్రాప్ డైవర్సిటీ. మనకి మంచి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్లో, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వెరీ కీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో యూ హ్యావ్ టు ఫోకస్ అపాన్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్. ప్యాడీ గురించి చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీలో, ముందుకెళ్ళి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్యాడీ చదివేటప్పుడు ఎన్వైర్మెంటల్ కంటెక్స్ట్ గురించి చదవండి సార్. ప్యాడీ గ్రో చేయడం వల్ల మనకి ఈ మీథేన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ మీథేన్ ఎమిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. మనకి కీ క్రాప్స్ ఇన్ ఖరీఫ్ ప్యాటర్న్లో చూస్తే బాస్మతి అండ్ నాన్ బాస్మతి ప్యాడీ గ్రో అవుతాయి. యాజ్ నేను చెప్పినట్టు కాటన్కి ఛాన్స్ ఉంది, కాటన్ గ్రో అవుతుంది, మెయిజ్ గ్రో అవుతుంది, ఉరద్ దాల్, అర్హర్ రాల్, ఆయిల్ సీడ్, షుగర్ కేన్. ఇంత డైవర్సిటీ ఉంది. ఇంత డైవర్సిటీ ఉన్న 91% ఓన్లీ ప్యాడీ గ్రో చేయడం వల్ల మనకు అక్కడ సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. సో ప్యాడీ గ్రో చేయడం వల్ల మీథేన్ ఎమిషన్స్ అండ్ సాయిల్ ఫర్టిలిటీ రెండు ఎన్వైర్మెంటల్ డిజాస్టర్స్ అటాచ్ అయినాయి. అందుకే ఈ పర్టికులర్ కాంపోనెంట్ మీకు అగ్రికల్చర్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అదే మెయిన్స్ డైమెన్షన్కి వచ్చేసరికి మీరు ప్యాడీ గురించి రాస్తే ఎట్లా ఓపెన్ అప్ చేస్తారు డైమెన్షన్ అంటే, అసలు పంజాబ్లో ప్యాడీ ఎందుకు డామినేట్ చేస్తుంది? రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ప్యాడీ ఈజ్ ఎ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. పంజాబ్, పంజనాద్, జేలం, చెనాబ్, రావి, బియా, సట్లెజ్ ఇక్కడ నుంచి ఇరిగేటెడ్ వాటర్ అండ్ బెస్ట్ ఎల్యూవియల్ సాయిల్స్ ఉన్నాయి కాబట్టి మనకి మాక్సిమం ప్యాడీ అనేది డామినేట్ అయిపోయింది పంజాబ్లో ఖరీఫ్ సీజన్లో. కానీ దాంతో నెగోషియేషన్ ఆఫ్ నెగిటివ్ కూడా ఉంది. అది డామినేట్ అయిపోవడం వల్ల సాయిల్ ఫర్టిలిటీ అనేది డిప్లీట్ అవుతూ వస్తుంది. ఇది ఒక సెగ్మెంట్. అయితే గవర్నమెంట్ పాలసీ అండ్ ప్రైస్ సపోర్ట్ బయాస్ నేచర్ చూపిస్తారు. ప్యాడీ గ్రో చేసిన వాళ్ళకి ఎంఎస్పీ ఉంది. ఇంకా చాలా క్రాప్స్ ఏవైతే పంజాబ్లో గ్రో అవుతాయో నాన్ ప్యాడీ క్రాప్స్ అక్కడ వాటికి ఎంఎస్పీ లేదు. సో దిస్ పర్టిక్యులర్ ఎలిమెంట్ వుడ్ బి మేకింగ్ సర్టెన్ సెన్స్ దట్ గవర్నమెంట్ కూడా ప్యాడీ గ్రో చేయాలన్న ఉద్దేశంలోనే ఉంది. గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ద క్రాప్ డైవర్సిఫికేషన్ అనే ప్యాటర్న్ని కూడా మనం ఓపెన్ చేయొచ్చు. కావాలంటే ఏదైనా కేస్ స్టడీస్ లేకపోతే గవర్నమెంట్ రీసెంట్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడ రాయొచ్చు. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సింపుల్ సార్, పంజాబ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ ప్యాడీ బేస్డ్ ఉంది. పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్. ఇప్పుడు కాటన్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మెయిజ్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఉరద్ దాల్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఒకవేళ గవర్నమెంట్ కనుక దాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తే క్రాప్ డైవర్సిటీ అనేది మనకి ఈజీగా కనిపించే అవకాశం ఉంటుంది. అలాంగ్ విత్ దట్ వీక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైవర్సిఫికేషన్. పంజాబ్లో ఎప్పుడు మాట్లాడినా కూడా ప్యాడీ గురించి మాట్లాడతారు కానీ క్రాప్ డైవర్సిటీ, క్రాప్ డైవర్సిఫికేషన్, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ మాట్లాడరు. మీరు తీసుకుంటే పంజాబ్ ఫార్మర్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్ సార్. ఎందుకంటే సాయిల్ ఈజ్ లూజింగ్ ఇట్స్ ఫర్టిలిటీ. ఆ ఫర్టిలిటీ లాస్ట్ అయిపోవడం వల్ల పంజాబ్ రీజియన్ హ్యాస్ లాస్ట్ దిస్ పర్టిక్యులర్ డైవర్సిఫికేషన్ and huge amount of farmers they started committing suicide, that too especially marginal farmers. అండ్ ఆ ఫార్మర్ సూసైడ్ పంజాబ్ లాంటి అన్నదాత స్టేట్లో అవుతుందంటేనే మీరు అక్కడ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. దీని ట్రిగ్గరింగ్ పాయింట్ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్కి మనం అటాచ్ చేసుకోవచ్చు.
అదే ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి మనకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఆర్ ప్రైమర్లీ గ్రోన్ ఇన్ ఖరీఫ్ సీజన్ ఇన్ పంజాబ్ అండ్ ఈజ్ మేజర్ కాజ్ ఫర్ వాటర్ డిప్లీషన్. లాస్ట్ టైం ఒకసారి యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఆర్ మేజర్ రీజన్స్ ఫర్ ద మీథేన్ ఎమిషన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. దానికి ఆన్సర్ ప్యాడీ. ఇట్లాంటి క్వశ్చన్కి మీరు ఏ ఆన్సర్ పెట్టబోతున్నారో ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బై కమెంటింగ్. అట్లాగే మెయిన్స్ డైమెన్షన్లో కూడా ఒక క్వశ్చన్ ఉందండి. ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై పంజాబ్ ఇన్ డైవర్సిఫైయింగ్ అవే ఫ్రమ్ ప్యాడీ కల్టివేషన్. ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి, సజెస్ట్ పాలసీ మెజర్స్ టు ప్రమోట్ సస్టైనబుల్ క్రాప్ డైవర్సిఫికేషన్. దీన్ని మీరు 250 వర్డ్స్లో రాయాల్సి ఉంటుందండి. ఏ ఆన్సర్ని రాసినా 250 వర్డ్లో రాసే ప్రయత్నం చేయండి. సో దట్ 150కి అడిగినా కూడా మనం దాన్ని ట్రిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. క్లిక్ ఆన్ ద bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.